హలో, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు బుజ్జి కన్నా అనేది మాకు తెలుసు. సో ఎలా ఎంటర్ అయ్యారు ప్రాజెక్ట్లోకి? So one day our director Karthik sir, he called me and narrated the script. And so when I hear a script or something, I always look for the exciting element. Why? Because if that is exciting for me, when I'm shooting, I'll do with the same excitement, so that the same excitement is given to the audience. Okay. So when I heard the script, I had the exciting element. I loved the character of Harini, and he said like Geetha Arts, they are producing it, and Yes. Kishore sir, Sri Vishnu garu, KT garu, these are the cast and crew. And I felt like this is a very good first step to the Telugu industry. So here I am. తెలుగు నేర్చుకున్నారా? మీకు కొంచెం కొంచెం నాకు అర్థం అవుతుంది. అవునా? మీరు చాలా స్పీడ్గా మాట్లాడితే నాకు కష్టం. ఆయన గ్రేట్ అసలు. భలే నేర్చుకుంటున్నారండి అసలు తెలుగు అసలు. బికాజ్ ఐ వాజ్ యాక్టింగ్ విత్ దీస్ పీపుల్, నో ఐ షుడ్ లెర్న్. సో మీకు అసలు షైనెస్ ఏమైనా తగ్గిందంటే ఇంకా అలాగే ఉందా? అంటే హీరోయిన్స్ పక్కన ఉండగా మీరు అంటే ఇంతకుముందు విన్నట్టు కూడా కొద్దిగా అంటే వన్ వర్డ్ ఆన్సర్స్ కదా. సో వాళ్ళతో ఎలా మాట్లాడారు, ఎలా మింగిల్ అయ్యారు ఎన్ని డేస్కి? లేదండి, లేదు, వీళ్ళు కూడా వెరీ మచ్ అంటే బాగా ఇంట్రెస్ట్తో చేసే యాక్టర్స్ ఇద్దరు కూడా. సో అలా ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ సైడ్ ఉండి ఏదో ఒకటి చేద్దాం సీన్లో బెస్ట్ ఇవ్వటం కోసం అలాంటి డిస్కషన్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ మొహమాటాలు సిగ్గులు అన్నీ పోతాయి, కలిసిపోతాం బాగానే, వర్క్ బాగానే కలిసిపోతాం. సో ఇద్దరు అలాంటి యాక్టర్సే కాబట్టి మాకు అసలు ఎప్పుడూ ఇది లేదనమాట. ఫస్ట్ 1-2 days కొంచెం ఇదిగా ఉన్నాయి, ఇంకా తర్వాత నుంచి మేము వర్క్ చేసిన 60 days ఒక మంచి భలే ఉండేది. ఓకే, స్కాన్ చేయమని ఇలా పెడుతున్నారండి అలవాట్లో క్యారెక్టర్లోంచి ఇంకా బయటికి రాలేదు. ఓకే, సో అంటే ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కదాంతో ఒక సంబంధం లేకుండా అన్నీ అలా కవర్ చేసుకుంటూ వస్తున్నారు. దట్టు మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ కూడా చాలా డిఫరెంట్, దాంట్లో యాప్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు అన్నట్టు కంటెంట్ను కూడా అలాగే చేస్తున్నారు. అంటే ఎలా పాసిబుల్? అంటే అలా మీ దగ్గరకు వస్తున్నాయా, లేదంటే మీ సెలెక్షన్ అలా ఉందా? అంటే ఏం చెప్తారు? అంటే ప్రాపర్ ఇనీషియల్ స్టేజ్లో అలాంటి ఇంప్రెషన్ ఇద్దామని వాంటెడ్లీ టైం తీసుకుని స్లోగా చేసేవాడిని అండి. ఎవ్రీ 2 yearsకి 1 ప్రాజెక్ట్ అన్నట్టే చేసేవాడిని స్టార్టింగ్లో. కోవిడ్ వరకు కూడా అంతే, ఇయర్కి ఒక ఫిల్మ్ వచ్చేలాగా, లేకపోతే 2 yearsకి ఒకటి వచ్చేలాగే వచ్చేవి నావి. సో బేస్మెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ అండ్ కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ ఇవ్వటం వల్ల నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళందరూ కూడా తర్వాత దానికి అలవాటు పడ్డారు. డిఫరెంట్ సబ్జెక్ట్ అన్న వెంటనే చాయిస్ నేను ఎక్కువ స్టోరీస్ కూడా ముందు మీ దగ్గరగా వస్తున్నాయి. మన లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా అలాగే. అవును. ఓకే, సో